హైందవ వీరుడా మాయకపు మానవుడా, హైందవ వీరుడా మాయకపు మానవుడా. చలో బాలాపూర్ జాగో భాగ్యనగర్ సభ ఎవరు వస్తారో తెలియదు, స్టేజ్ మీదకి ఎవరు మాట్లాడతారో తెలియదు. కేవలం ఒకటే ఒక పిలుపు, ఏంటది? జాగో భాగ్యనగర్ చలో బాలాపూర్ అనేటటువంటి ఒకే ఒక పిలుపు. ఆ పిలుపును విని ఇంతమంది ఇక్కడికి వచ్చిర్రు. అసలు ఎందుకోసం వచ్చిర్రు, వాళ్ళు ఏంది, వాళ్ళ గురించి మనం వాళ్ళతో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు లోపలికి బ్యారిగేట్లు పెట్టి మరి లోపలికి రానియకుండా, అంటే మేబీ అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం ఈ మాత్రం లోపలికి వచ్చినామంటే కొంతమంది పోలీస్ అధికారులు మనకు సహాయం చేసారు, బేసిక్గా సహాయం చేసారు కాబట్టి మనం లోపలికి వచ్చినాం. చాలా మంది ఆపితే కొంతమంది లేదు అన్న పక్క నుంచి పోవచ్చు, అటు నుంచి పోవచ్చు అని చెప్పేసి పంపించారు. సో ఇప్పుడు వాళ్ళతో మనం కొంత మాట్లాడే ప్రయత్నం చేసి చలో బాలాపూర్ ధర్మ రక్షణ సభ సక్సెసా కాదా మీరు చెప్పుర్రి. నేను మొత్తం మాట్లాడిన తర్వాత కింద వీడియో మొత్తం మీరు చూసి ఫైనల్గా ఇది సక్సెసా కాదా, ఇట్లాంటి సభలు ఉంటే ఎందుకు ఉండాలి, అండ్ శరణార్థుల లేకపోతే అక్రమ చొరబాటుదారుల వాళ్ళను బయటకు పంపి అన్నా, లేకపోతే శరణార్థి గృహాలలో వాళ్లకు అన్ని ఇచ్చేసి రేషన్ కార్డులతో సహా ఉంచుకో అన్నా మనమే. అది కూడా మీరు చెప్పుర్రి కామెంట్ల రూపంలో. బర్మాలో తరిమిన మర్మ ఏమిటో పట్టక ధర్మ సత్రమయ్యే. అందరికీ జై శ్రీరామ్. నా పేరు శేషు. బాలాపూర్ గడ్డ మీద హిందువుల జాతరంట, బాలాపూర్ గడ్డ మీద హిందువుల జాతరంట. కదం తొక్కి కదిలినారు భరతమాత బిడ్డలంతా. అరే గల్లీ గల్లీలన్నీ ఒక్కటై వచ్చినాయి, గల్లీ గల్లీలన్నీ ఒక్కటై వచ్చినాయి. కాషాయం జెండ బట్టి కవాతు చేసినారు, కదులుదామురో అన్న కాషాయం జెండ బట్టి కవాతు చేద్దామురో. శివాజీ ఖడ్గమెత్తి కదులుదామురో అన్న కాషాయం జెండ బట్టి కవాతు చేద్దామురో. శివాజీ ఖడ్గమెత్తి. ఎందుకు వచ్చారు సభకి అంటే ఏం చెప్తారు? ఎందుకంటే హిందువుల ఐక్యత అంతా మనల్ని మనం కాపాడుకోవడంలోనే ఉందని హిందూ ఐక్యత కోసమే వచ్చినాం, మేము హిందుత్వం కోసమే వచ్చినాం. కానీ ఇక్కడ రోహింగ్యాలని వలసదారులంతా ఇక్కడ ఆక్రమించి మనల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. అందరూ సమానం అనుకునే మనం అట్లా నైతిక విలువలు కలిగిన ఒక గొప్ప సంస్కృతిలో పుట్టినాం. కానీ అందరికి అలా లేదు. కొంతమంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో రోహింగ్యాలను ప్రోత్సహించి ఆఖరికి మన హిందుత్వానికి ఏదో ఒక హాని చేసే విధంగా ఇట్లా ఉండడం వల్ల ఈ రోజు మనమంతా ఐక్యమత్యంగా పోరాడాలని సభకు రావడం జరిగింది. అసలు రోహింగ్యాల పేరు కూడా ఈ తెలంగాణలో పలకకూడదు. అసలు రోహింగ్యాలు అంటే మీకు ఏమైతుంది? లవ్ జిహాద్ అవుతుంది, ల్యాండ్ జిహాద్ అవుతుంది, బాంబ్ బ్లాస్ట్లు అవుతున్నాయి. అన్న జై శ్రీరామ్. కోదా నుంచి వచ్చామన్నా. కోదాడ నుంచి మొత్తం బజరంగ దళ్ గోరక్ష టీం. ఓకే, ఈ రోజు ఈ సభ అవసరము అని చెప్పి మీరు కోదాడ నుంచి వచ్చారు కదా, ఎందుకు అవసరం అనిపించింది? ఎందుకు అవసరం అంటే హిందువుల ప్రాణాలు, మానాలు, గోవుల హత్యలు ఇవన్నీ ఆగాలంటే ఇలాంటి సభలు ప్రతి జిల్లాలో జరగాలి. ఇటువంటి సభలు ఈ ఒక్క భాగ్యనగరంలోనే కాదు, ప్రతి జిల్లాలో జరగాలి. ప్రతి ఇంటి నుంచి ఒక హిందూ కార్యకర్త కాషాయ ధ్వజం పట్టుకొని బయటికి రావాలి. చిన్న చిన్న పుల్లలు కాదు, కర్ర పట్టుకు రావాలి, 5 అడుగుల ఫీట్ పట్టుకొని బయటికి రావాలి. ఎందుకు పట్టుకొని రావాలన్నమాట? దేశాన్ని, ధర్మాన్ని రోహింగ్యాల నుంచి, శత్రువుల నుంచి రక్షించుకోవడానికి. ఓన్లీ బాలాపూర్ లోనే 10,000కు పైగా రోహింగ్యాలు ఉన్నారు, బంగ్లాదేశీలు. మొత్తం ఓల్డ్ సిటీలో ఎంత మంది ఉండొచ్చు, టోటల్ హైదరాబాద్ లో ఎంత మంది ఉండొచ్చు, టోటల్ ఇండియాలో ఎంత మంది ఉండొచ్చు, వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరిని మన బంగ్లాదేశ్ లో ఎవరినైతే మన హిందూని ఎట్లయితే చేసిరో మనం అట్లా చేయకుండా పర్లేదు, ఒక్కొక్కరిని పట్టి మరి ఇజ్జత్ వెళ్తారా లేకపోతే మెడ పట్టి నూకేయాలా. వాళ్ళు ఫుల్ ఆక్యుపై చేసుకోవాలి, వాళ్ళు ఉండాలనుకుంటున్నారు, హిందువులను పంపించేసి వాళ్ళు ఉందాం అనుకుంటున్నారు. సో అది మనం ఏం చేస్తున్నాం అంటే వాళ్ళని పంపిస్తాం, మన హిందువులు మొత్తం ఐక్యం అవుతాం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. చాలా సమయం పట్టింది రావడానికి. అంటే యాక్చువల్లీ ఏమైందంటే మేము వేరే వైపు నుంచి అంతా బ్లాక్లు ఉన్నాయి, మాకు 1.5 hour 2 hours ఇక్కడ తిరగడానికి అయింది. 2 గంటలు మళ్ళీ అక్కడ ఆగేసి ఇంకా నడిచి వచ్చేస్తున్నాం. మా కారు కూడా నడుచుకుంటూ కిలోమీటర్ పైన. ఇక్కడ పరిస్థితి ఏం చెప్పారు? అసలు ఈ సభ ఎందుకు అవసరం? ఇది చాలా అవసరం. ఇప్పుడు చాలా రైట్ టైంలో రైట్ కరెక్ట్ గా పెట్టారని అనుకుంటున్నాను. నిజంగా మన హిందువులందరూ సత్తా చాటాల్సిన సమయం. ఈ దొంగ వేధవాళ్ళని తరమాలి దేశంలోంచి. మనందరం కూడా ఇప్పుడు కానీ ఈ పని చేయకపోతే రేపు పొద్దున వాళ్ళు పెట్టేవారు ఈ సభ. ఈ విధంగా వాళ్ళు పెడతారు కాబట్టి మనం చేయడం కరెక్ట్. వాళ్ళు చేయకుండా మనం ఫస్ట్ స్టెప్ వేయడం నిజంగా రైట్ టైంలో వేశారు. మనకి విఐపి ఉందా, మనకి ఎంట్రీ ఉందా లేదు కాదు, నువ్వు కనిపించు అక్కడ ఆ సభలో ఉంటే చాలు, నీ సంఖ్యను చూపించాలి. ఎస్, నీ బాధ్యత. అదే నేను చెప్పా వీడియోలో కూడా, సంఖ్య కనిపించాలి. సంఖ్య చూపించడానికి ఇంతమంది వచ్చినందుకు ఈరోజు గర్విస్తున్నాను నేను.
లోపల ఎంత మంది ఉన్నారో బయట ఎంత మంది ఉన్నట్టు అంతే అనిపిస్తుంది. అదే మొత్తం ఎక్కడ చూసినా కాషాయమయమైంది. ఎక్కడ అసలు మేము ఎటు చూసినా పార్కింగ్ లేదు, ఎక్కడా లేదు. చుట్టూ తిరిగి మేమే ఇంత ఇబ్బంది పెడితే మామూలు వాళ్ళు ఎట్లా ఉంటారు? సో ఏదైనా సూపర్. ఈసారి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నేను ఒక హిందూగా. ఈ రోజు గర్విస్తూ భాగ్యనగర్ అంతా కూడా కాషాయమయం చేస్తూ ఇంతమంది రోహింగ్యాల్ని తరిమి కొట్టడానికి, వాళ్ళ ఇక్కడ ఉండకూడదు అనడానికి సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్క హిందూకి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మనము ఏ జన్మలో ఏ పుణ్యం చేసినామో భారతీయులమై పుట్టినాం. వేద ముఖులతోడ వేద ఘోషలతోడ విలసిల్లినట్టిది వేద భూమి. రతనాల రాసులన్ రమణీయ శోభతో ప్రసవించినట్టిది రత్నభూమి. మిసమిసలాడిన పసిడి పంటలతోడ భాసురంపైనది భరత భూమి. విజయలక్ష్మిని గొన్న వీరులందరితోడ వెలుగొందినట్టిది వీరభూమి. నిఖిల విఖ్యాత కళలకు నిలయ భూమి. అట్టి సద్భూమిలో మమ్ము పుట్టించితివి తద్రుణము తీర్ప. వందనమ్ములు సేతుమో భరత మాత. అయితే మన దేశాన్ని బ్రిటిషర్స్ పరిపాలించిండ్రు. మహమ్మద్ ఘోరీ, గజనీ, ఔరంగజేబు వాళ్ళందరూ పోయిండ్రు. కానీ వారి వారసులు ఇప్పటికున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకప్పుడు హిందువులే, కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే మేము వాళ్ళ వారసులం అనుకుంటున్నారు వారు. ఇది చాలా దౌర్భాగ్యము. మాకు జవహర్ నగర్ అని ఉంది ఇక్కడ మూలాలి దగ్గర. మేము ఎన్ని రోజుల సంధి ఒక 3-4 ఏళ్ళ సంధి ఈ రోహిణ్యాలను ఎలగొట్టాలని చెప్పేసి మేము ఎంతగానో ప్రయత్నించి పోలీస్ స్టేషన్ అక్కడ ఇక్కడ చేస్తాము. ఆ రోహిణ్యాలు వచ్చేసి వాళ్ళు ఇల్లు కట్టుకొని ఆడ బైకులు పెట్టుకొని అల్లా అక్బర్ అని చేసేసి గుళ్ళ చిన్న గుళ్ళ దగ్గర ఇంట్లో చర్చిలలో ఎట్లా చేస్తారో అట్లా చేస్తా ఉన్నారు. ఎంత ఇది చేసి మేము కంప్లైంట్ ఇచ్చినా ఒక 10 కాలనీలు సుధారించినాయి జవహర్ నగర్ లో ముస్లింస్ రోహిణ్యాలై. మేము కంప్లైంట్ ఇస్తే కూడా పోలీసు వాళ్ళు పట్టుకుంటలేరు. కమస్కం ఈడనా మన పెద్ద మనుషులు ఏమైనా పట్టుకుంటారని వస్తే వీల్లేదు కాబట్టి. కానీ ఆ రోహిణ్యాలను ఇక్కడి నుంచి తరిమి కొట్టాలి. రెండోది మా వృత్తులు మా అన్ని కూడా మాకు నష్టమే. మా పిల్లలకు రాబోయే కాలంలో కమస్కం మేము కూరగాయ బేరం చేస్తాం. కూరగాయలు అమ్ముకుందాం అంటే ఇలా మా కూరగాయల బేరం వెనకట ముస్లింసే పండ్లు అమ్ముకునేది. కూరగాయల బేరానికి ఇది కూడా దిగిరు. ఇప్పుడు కూరగాయలు కాకుండా వేరే భూములు కొనుక్కుంటాం కదా, మేమేమో కొనుక్కునేది ఉంటే వాళ్ళేమో కబ్జాలు చేసుడు. ఇక్కడ ప్రభుత్వం అట్లా ప్రోత్సహిస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు అవసరం అంటారు? జై శ్రీరామ్ అండి అందరికి. ఈ రోజు జరిగే బాలాపూర్ ధర్మరక్షణ సభకి మేమందరం పెద్ద ఎత్తున వచ్చామండి. మహిళలము మన సనాతన ధర్మము మనం కాపాడుకోకుంటే ఈ రోజు మన పిల్లలు మనల్ని కాపాడుకోలేము. ఈ రోజు మనమే కాపాడుకోలేకుంటే రేపు మన పిల్లలు కూడా ఏం చేయలేరు. వాళ్ళు వచ్చి మనకు హోటల్స్ లో వాళ్ళు ఫుడ్ లో అదంతా ఏదో అంతా పాయిజన్ కలపడము, కూరగాయలలో అవి కలపడము అంతా అలా చేస్తున్నారు. ఇప్పుడు దేశం ప్రమాదంలో ఉన్నది అంటారా? నిజంగానే చాలా డేంజర్. ఎందుకంటే చెప్తా, చాలా మంది ఏమన్నారంటే దేశం చాలా ప్రశాంతంగా ఉన్నది, ఇగో ఇట్లా బొట్టు పెట్టుకున్న వాళ్ళు మీలాంటి మాలాంటి వచ్చి మొత్తం ఆగమాగం చేస్తున్నారు ఉగ్రవాదులు అని మాట్లాడుతూ ఉన్నారు. డీప్ స్టేట్ 12 నెలలు టైం పెట్టుకుంది. విదేశీ కుట్రలు ఈ దేశంలో ఒక భారతీయ జనతా పార్టీని కావచ్చు, ఈ గోరక్ష దళని కావచ్చు, RSS ని కావచ్చు తుడిచేయాలని. ఇది తుడిచేయడం ఎవరి వల్ల కాదు. కాకపోతే హిందువులందరూ కళ్ళు తెరిచి బయటికి రావాలి, కదం తొక్కాలి. ప్రతి గడప నుంచి హిందూ అనేవాడు బయటికి రావాలి. ఫస్ట్ అవతల వాని శత్రువుని మనం కొట్టక్కర్లా, సంఘటన జరిగితే చాలు. కొట్టుర కొట్టు డబ్బే కొట్టు, కొట్టుర కొట్టు డబ్బే కొట్టు, ఊరువాడ ఏకమయ్యేలా. నా భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు మనం చిన్నప్పటి నుంచి ప్రతిజ్ఞ తీసి చదువుతూ ఉంటాం కదా. ఆ ప్రతిజ్ఞలో మనం సహోదరులు అంటున్నాం. మరి అలాంటి సహోదరులు మానవ బాంబులు అయిపోయి పెద్ద పెద్ద ఉద్యోగస్తులై, డాక్టర్లై, ఇంజనీర్లై మానవ బాంబులుగా తయారై మన మధ్యలోకి వచ్చి మనల్ని చంపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే ఈ దేశంలో ఉన్న నా కొడుకులే అట్లా తయారైతే బయట దేశం నుంచి ఈ దేశంలోకి వచ్చిన వాడికి ఈ దేశం మీద ప్రేమ ఎందుకుంటది, మన మీద ప్రేమ ఎందుకుంటది?
మరి వాడిని ఈ దేశంలో మనం ఎందుకు ఉండనిస్తున్నాం? అధికారికంగా ప్రభుత్వం రిజిస్టర్లలో వాళ్ళ పేరు నమోదు చేస్తూ ఉన్నది, వాళ్ళకి చట్టాలు ఇస్తూ ఉన్నది. వాళ్ళందరూ ఈ రోజు ఏమున్నది, చాలా మంది ఓట్లు కూడా వేస్తున్నారు. చివరికి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ ఉన్నారు ప్రభుత్వాలు. వీళ్ళందరూ ఓట్లుగా మారిపోతా ఉన్నారు. మరి ఒక్కసారి వారు ఓటుగా మారిన తర్వాత వీడు నా దేశం కాదు అని మనం ఏ సాక్ష్యం చూపిస్తాం? వానికి ఈ దేశం మీద ఏ రకంగా ప్రేమ ఉంటుంది? వాడిని తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఏంది అనేది ఇప్పుడు మీరు ఆలోచించాలి. నిజం చెప్తున్నా, ఈ రోజు నా ఇంటికి రాలేదు కదా, నా ఇల్లు ప్రశాంతంగా ఉన్నదని మనం ఎవ్వరం అనుకున్నా కూడా అది తప్పే, 100%. ఒక్కసారి నీ ఇంటికి కాదు, నీ ఇంటి పక్కకు వచ్చిర్రు ఆల్రెడీ. ఇప్పుడు మన పక్క రాష్ట్రాలన్నీ కూడా నిండిపోయి. భాగ్యనగర్ అంటే ఏంటిది? భారతదేశానికి డిఫెన్స్ స్పెషల్ ఇది. ఇట్లాంటి భాగ్యనగర్లో కొన్ని లక్షల మంది రోహింగ్యాలు వచ్చిర్రు అంటే వీళ్ళు మీ ఇంటికి రాకుండా ఉంటారని మీరు అనుకుంటున్నారా? నిజంగానే మీ ఇంటికి వచ్చిన తర్వాత మిమ్మల్ని ప్రశాంతంగా అయ్యా మీ పని మీరు చేసుకోరు, మేము పక్కకే ఉంటామంటారా వాళ్ళు? అసలు ఈ దేశాన్ని ఎందుకు కబ్జా చేయాలనుకుంటున్నారు? ఎందుకు నాశనం చేయాలనుకుంటారు? వాళ్ళు చెప్తా ఉన్నారు, మనకు ఓపెన్గా చెప్తున్నారు, అరే మాకెందుకురా నాయన ఆస్తులు, మాకు పిల్లలను కంటాం, మేము సంతానాన్ని కంటాం, 4 కాదు 10 మందిని కంటాం. ఒకరిని పంక్చర్ షాప్లో పెడతాం, ఒకరిని జ్యూస్ షాప్లో పెడతాం, ఒకరిని పండ్ల షాప్లో పెడతాం, ఒకరిని పూల షాప్లో పెడతాం, ఒకరిని నీ చుట్టూ ఉన్నటువంటి దేవాలయం పక్కకు పెడతాం అంటా ఉన్నారు. మరి మనం ఏం చేస్తున్నాం? 35-40 ఏళ్ళ దాకా పెళ్లిళ్ళు చేసుకుంటలేం, పిల్లల్ని కంటలేం, ఒక్కరిని కూడా చాలా కష్టం. ఈ మధ్య కాలంలో కొత్త ట్రెండ్ వచ్చిందని మన ఇద్దరం చాలరా నాయన, మరి ఒక్కళ్ళు కూడా వద్దు అంటున్నారు. మరి మనం ఎటు పోతున్నాం? వాడేం మాట్లాడుతున్నాడు? అరే మీరు సంపాదిస్తున్నారు కదా, మీరు సంపాదించారు, రేపటి నాడు మా పిల్లలు మీ దగ్గరకు వస్తారు, మీ వాళ్ళని చేసుకున్న తర్వాత ఇంకేమున్నది, మీ సంపాదన అంతా మాదే కదా అంటున్నారు. ఈ రోజు ఆలోచించాలి, ప్రతి సామాన్యుడు కూడా ఆలోచించాల్సినటువంటి సమయం ఇది. నిన్నటి దాకా నిజాము నిండన చచ్చిన శవముగా బ్రతికిన రోజులు మరువక ముందే రక్తపు మడుగులు ఆరక ముందే. చూసిరు కదా వెనుక జాగో హిందూ జాగో భారత్ మాతాకి జై, భారత మాత నిలువెత్తు ఫోటోను పెట్టుకొని ఈ స్కార్పియో నేను వచ్చినప్పటి నుంచి ఇలా చక్కర్లు కొడతా ఉన్నది. అనేక మందిని పాపం లోపలికి తీసుకొస్తున్నారు, బయటకు తీసుకుపోతున్నారు. ఎవరైనా ఇబ్బంది పడతా ఉంటే వారు చూసి ఎక్కండి అని చెప్పేసి ఎక్కించుకుంటున్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇప్పుడు ఈ బాలాపూర్ ఈ రోజు ఉన్న ఈ యొక్క సభకి రావాలని ఉత్సవంతో మేము వనస్థలిపురం నుంచి మేమందరం మా టీం అందరం కలిసి ఒక నూతన వినూత్నమైన అమ్మవారిని పెట్టుకొని భారత మాతను పెట్టుకొని ఇక్కడ రావడం జరిగింది. ఇక చాలా సంతోషంగా ఉన్నది. మనమందరం ఏకం కావాలా, ఏకం అవుతూనే మనకు ముందుకు పోగలుగుతాము, మనం ఉండగలుగుతాము. జై భారత్ మాతకి జై. స్వామి చెప్పండి స్వామి, ఈరోజు ఈ సభ ఎందుకు అవసరం? ఎందుకు అవసరం అంటే దొంగదారిన అడ్డదారిన పాస్పోర్ట్లు వీసాలు ఏం లేకుండా ఈ దేశంలోకి చొరబడిరు. సో మనలాంటి చాలామంది ఫినాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ. వీళ్ళు ఎవ్వరు కూడా ట్రూగా ఉన్న వాళ్ళకి ఎవరికి పథకాలు అందుతలేవు అని వీళ్ళు దొంగదారులు వచ్చిన వాళ్ళకి వీళ్ళకి ఆధార్ కార్డు ఉన్నాయి, రేషన్ కార్డు ఉన్నాయి. వీళ్ళందరూ ఏంటంటే మనము మన దేశం కోసం పనిచేసుకుంటా, మన ఫ్యామిలీ కోసం పనిచేసుకుంటా ఎంత కష్టపడుతుంటే అడ్డదారిని వచ్చి మన కళ్ళని మూసేసి ఇలాంటి దుబ్బి తింటారు వీళ్ళు. రెండో థింగ్ ఏంటంటే అక్కడ మన బంగ్లాదేశ్ చూసుకోవచ్చు, పాకిస్తాన్ చూసుకోవచ్చు. ఒకప్పుడు అక్కడ కూడా సేమ్ ఇట్లా వచ్చారు వేరే దేశాల నుంచి. సో ఇట్లా కళ్ళు కప్పు వచ్చేసి తర్వాత ఏమైపోయారు, వాళ్ళ సంఖ్యను పెంచుకోరు. సో ఇక్కడ కూడా వాళ్ళ సంఖ్యను మెచ్చుకుంటారు. మనం ఎవరం కూడా ఇట్లనే కామ్గా ఉంటాము, అరే అందరం ప్రతి ఒక్కరు బిజీ అయిపోయిండు. సో ఇట్లాంటి వాళ్ళ మీద మనం కళ్ళు వేస్తలేము. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే 1 ఇట్లనే వచ్చేసి ఈరోజు ఒక 5,000 మంది వచ్చారు, 10,000 మంది, 20,000 లక్షల మంది అవుతారు. తర్వాత మనం అందరం కూడా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. ఒకప్పుడు చంద్రాంగుట్టలో చెన్నకేశ్వర స్వామి టెంపుల్ ప్రతి ఒక్కరు కూడా తెలుసు. ఈరోజు దేవుడి గుడి ఒక్కటే ఉంది కాబట్టి ఎంతమంది హిందువులు ఉన్నారనేది మనం క్వశ్చన్ చేసుకోవాలి. దాంతోపాటు మలక్పేట్, గౌలీపుర, ఇక్కడ ప్రతి దగ్గర ఉన్న వాళ్ళు అసలు హిందువులు చాలామంది వెళ్ళిపోయారు. వాళ్ళందరూ ఎక్కడికి వచ్చారు అని అంటే అరే అట్లీస్ట్ మేము ఇక్కడన్నా సేఫ్ ఉంటాము, చిన్న పిల్లలు ఉన్నారు, ఇంట్లో లేడీస్ అని చెప్పేసి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. ఎందుకు వచ్చారో మీ అందరూ కూడా తెలియాలి. అట్లాంటిది మళ్ళీ ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి ఎవరు వచ్చారు? ఈ బంగ్లాదేశ్, మయన్మార్కి సంబంధించిన రోహింగ్యాలు వచ్చారు. కాబట్టి వాళ్ళని కూడా ఇట్లా పంపించలేము అనుకో. మనం ఇట్లనే పోకుంటే లాస్ట్ 2 ఆప్షన్స్, ఇటు పోతే బంగాళాఖాతం, అటు పోతే హిందూ మహాసముద్రం. ఈ రెండిట్లో వాడాలి మనం. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. యద్యదాచరతి శ్రేష్టస్తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. భారతీయ ఆధ్యాత్మిక విప్లవ వీరులారా, భరతమాత ముద్దు బిడ్డలారా, ధర్మ జాగరణ సమితి యుద్ధ వీరులారా, మీరందరూ ఒక ఆధ్యాత్మిక క్షేత్రంలో భరతమాత ముద్దు బిడ్డలుగా ఉన్నారు. ముద్దు బిడ్డలుగా నిద్రపోకుండా జాగృతాన్ని పొందాలి, ఆ ప్రకాశానందాన్ని పొందాలి. మన దేశము
ప్రపంచానికి విశ్వానికి ఒక విశ్వ గురువుగా ఉన్న స్థానంలో ఉన్నది. అలాంటి మహోన్నతమైన శ్రేష్టమైన జీవితాన్ని అనుభవించడానికి మన ఋషులు, మహాత్ములు, మహనీయులు ఎందరో త్యాగధనుల ఫలాన్ని మనము ఆస్వాదిస్తున్నాము. అలాంటి గొప్ప భారతదేశంలో ఉన్న మనని నేడు కుచ్చితాలతో, కుతంత్రాలతో, దుర్మార్గులతో, అన్య దేశాల యొక్క ప్రభావం చేత నలిగి నశించిపోతున్నాడు. కాబట్టి మా అమోఘ్ లాంటి యువకుడు ప్రపంచానికి ఆదర్శంగా నిలబడి ఏ విధంగా అయితే ప్రపంచంలో మనం అందరము కూడా ఒక ధర్మ జాగరణను నింపాలి, భారతీయ శక్తి సామర్థ్యాలను ఎలా పెంపొందించాలి అనేటటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. అసలు మామూలు సభ కాదు. ఈరోజు జన సంద్రోహం, మన హిందూ ధర్మ అందరూ సంతోషంగా ప్రతి ఒక్కరు వచ్చారు, చాలా సక్సెస్ చేశారు. ఈ రోజు ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ మేము హ్యాపీగా ఉన్నాము అని సంతోషపడుతున్నారు. కానీ ఈ రోజు మన సనాతన ధర్మం ఎటు పోతుందో, ఎక్కడ పోతుందో వాళ్ళకు అర్థమయ్యే రోజు వస్తుంది. అర్థమయ్యే రోజు రావడానికి ఎంతో టైం లేదు, చాలా దగ్గరలోకి వచ్చింది. మన సనాతన ధర్మం మనం కాపాడుకోకుంటే మనం చాలా అదిగా మన దేశంలో పుట్టి మనము కూడా ఈ రోజు మనల్ని కూడా తరిమేసే కాడికి వచ్చింది. కాబట్టి మన దేశాన్ని కాపాడుకోవాలి. జై శ్రీరామ్ అండి. ఇలా మన తమ్ముడు ఇంటలేడు మన మాట, మన ఇంట్లో మన పేరెంట్స్ కూడా ఇంటలేరు కొన్నిసార్లు. నీకెందుకు రా, అరే పూలు కొనుక్కొస్తే కొందరు కొనుక్కొస్తారు పూలు. మన డాడీకి చెప్తే అలా తక్కువ కొనుక్కొస్తున్నావు అంటారు. నువ్వు 10 రూపాయలు ఎక్కువ పెట్టి వేరంతా కొనుక్కరా, కానీ అంతా కొనకు అని జిద్దు కొట్లాడు, రోజు కొట్లాడు. ఎందుకు కొనొద్దు అన్నారంటే ఒకటే విషయం, ఈరోజు నీ దేవుని మీద నీకు నమ్మకం ఉన్నది కాబట్టి నువ్వు ప్రసాదాన్ని చాలా జాగ్రత్తగా చేస్తావు, పూలని చాలా జాగ్రత్తగా తీసుకొని వస్తావు. ప్రసాదం కావచ్చు, పూలు కావచ్చు, పండ్లు కావచ్చు, కొబ్బరికాయ కావచ్చు, ఏదైనా కూడా అరే నా దేవునికి నేను చాలా జాగ్రత్తగా తీసుకుపోయి పెట్టాలి అనుకుంటా. నీ దేవుని మీద నమ్మకం లేదు, నీ మీద నమ్మకం లేదు. నీ దేవుడిని అసలు దేవుడే కాదంటారు, నిన్ను కాఫీర్ అంటారు. అట్లాంటి వాళ్ళు నీ దేవునికి ఎటువంటి ప్రసాదం తీసుకొని వస్తారు? స్నానం చేయకుండా అమ్ముతావు, పానుంచుతా. నేను నిన్ననే చూసినా, మా డాడీ పొద్దున్న ఎగ్జాంపుల్ చెప్పిన, డాడీ వాడు ఇట్లా ఉంచుకుంటే దండలు ఇస్తుండు, మనం దేవునికి ఎట్లా ఇస్తున్నాం? వాడు ఫ్రెష్గా ఇస్తున్నారు, స్నానమే చేయడు వారం 10 రోజులు. మన వాళ్ళు పొద్దున స్నానం చేసి పూజ చేసుకొని మంచిగా అల్లి దండలు అది ఆలోచించుకొని కొనాలి. ఏదైనా వాడు ఉంచి అట్టి పనులు అమ్ముతుండు, అది తీసుకొచ్చి నువ్వు దేవుని మంగళ పెడుతున్నావు. కుల వృత్తులుగా ఏ పనులు ఉన్నాయో మనకి, వ్యాపారాలు కానీ అవన్నీ కూడా దెబ్బతింటున్నాయి. ఫ్యూచర్ లో కుల వృత్తులు అనేది కనుమరుగైపోయే అవకాశం ఉంది. దానివల్ల హిందువులు అయితే, దేశంలో ఉన్న ముస్లింస్ అయితే అందరూ కూడా మేలుకోవాల్సిన అవసరం కంపల్సరీ ఉంది. హిందువులందరూ కూడా గాఢమైన నిద్ర లోపల ఉన్నారు. ఈ రోజు దేశద్రోహులు, హిందూ విరోధులందరూ కూడా 95% ఓట్లేస్తుంటే మన హిందువులు 45% మాత్రమే ఓట్లు వేస్తున్నారు. మన వాళ్ళు 90% కాదు 100% ఓట్లు వేయాలి. ఇప్పుడు సభ అనగానే మామూలుగా ఎక్కడైనా ఏ సభ అయినా మనం ఏం కోరుకుంటాం అంటే ఫస్ట్ సీట్లు కోరుకుంటాం, స్టేజ్ కోరుకుంటాం, లేకపోతే కుర్చీలు కోరుకుంటాం. అవేం కాకుండా ఈరోజు ఇక్కడ ఈ సభలో మీరు నేల మీద కూర్చొని మరీ సభను వీక్షిస్తా ఉన్నారు. ఎందుకు, దీని అవసరం ఏమున్నది అనుకుంటున్నారా? ఈరోజు భారతదేశంలో హిందువుల మీద జరుగుతున్న దాడులు ఉన్నావో దానికి హిందువులంతా ఏకత కావడానికే ఈ ఒక మహాసభ పెట్టారు. దీనికి ప్రతి ఒక్క హిందువుగా నా బాధ్యతగా నేను ఇక్కడ పాల్గొన్నా. ఎందుకంటే దేశంలో ఈరోజు జరుగుతున్న కొన్ని సెక్యులర్ రాజకీయాల గురించి ఏదైతే హిందువులను బలిగా చేసి వాళ్ళు అరాచకాలు ఆడుతారో ఇవన్నీ కూడా జరగదు. హిందువులలో చైతన్యం రావాలి, హిందువుల ఐక్యత రావాలి. హిందువులు ధర్మం గురించి మనం 10 మంది మంచి కోరుకునే వాళ్ళం, కానీ మననే నాశనం చేసేదానికి చాలా కొన్ని సంస్థలు మన మీద అనేక రకాలుగా దాడులు జరుగుతున్నాయి. గవర్నమెంట్ నుంచి ఏం కోరుకుంటున్నారు? గవర్నమెంట్ ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి. గవర్నమెంట్ ఎలాగో కాళ్ళకి గ్రేస్ చేస్తుంది కదా, ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. కోర్టు మొట్టుకెళ్ళేసింది కాబట్టి ఇచ్చారు, లేకపోతే ముందు సభకి పర్మిషన్ ఇవ్వాలి. ఎందుకంటే మనం చేసుకుంటే ఇవ్వరు, అదే ఎవరు ఏదైనా చేసి వెంటనే ఇస్తారు. ఇప్పుడు ఈ సభను చూసిన తర్వాత అయినా ఇంతమంది ఓట్లు కావాలా వద్దా? కావాలి కదా, మరి కావాలి కాబట్టి ఆటోమేటిక్ వాళ్ళే తరుముతారని అనుకుంటాను. తరమకపోతే మనమే తరిమేటట్టు చేద్దాం. ఇప్పుడు నాకు 60 ఏళ్ళు, నా పిల్లలకు ఏం భవిష్యత్తు చూపెట్టలేకపోతున్నా. ఇప్పటి ఈ పిల్లలన్నా భవిష్యత్తులో బాగుపడాలని చెప్పేసి హిందుత్వాన్ని వాళ్ళు కూలదోస్తున్నారు. ఏది చేసుకోవాలన్నా కూడా వాళ్ళు అల్లా అక్బర్ తల్లు తప్పితే వేరేది ఏం లేదు. ఒక పండ్లు కొందామన్నా పండ్ల మీద పొద్దుగాల లేవగానే మేము చూస్తుంటాం, మాకు అప్పుడు ఫోన్లో ఐడియా రాదు. ఏది వాడు ఏమో చదువుతాడు, నీళ్ళ మీద ఏం చదువుతాడో అర్థం కాదు, అప్పుడు పండ్లు అమ్ముతాడు. చిన్న హోటల్ పెట్టుకుంటే మనమేమో సాకబోస్తాం ఇట్లా ఏదో ఇది, వాడు అక్కడ పాల మీద ఏం చదువుతాడో అర్థం కాదు. ఇట్లా చేసి ఇది చేస్తా ఉన్నారు. కాబట్టి
మేము మా చిన్నతనానికి ఇప్పటికి చాలా ఫరక్ వచ్చింది కాబట్టి రోహింగ్యాలు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి కాబట్టి ఇక్కడ యూత్ తోటి నాలాంటి వాళ్ళం కూడా పనిచేస్తామని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ప్రస్తుతం ఇక్కడ ఆయన కళ్ళల్లో బాధ కనిపిస్తా ఉన్నది. రోహింగ్యాలు వచ్చుడుతో ఏం చేస్తా ఉన్నారు అంటే, అరే ఈ దేశం కాదు, ఈ మట్టి అల్లది కాదు, ఎక్కడి నుంచో అక్రమంగా చొరబడి ఈ దేశంలోకి వచ్చి మన స్థలాలను ఆక్రమించుకుంటా ఉన్నారు, మన ఆస్తులను ఆక్రమించుకుంటా ఉన్నారు, మన కుల వృత్తులను ఆక్రమించుకుంటా ఉన్నారు. చివరికి పండ్ల వ్యాపారం చేసుకుందామన్నా, కూరగాయల వ్యాపారం చేసుకుందామన్నా, రేపటి తరానికి ఏమన్నా వాళ్ళకి అప్పచెప్దామన్నా కూడా ఏం అప్పచెప్పగలకుండా అయిపోతున్నది. మొత్తం వాళ్ళే గుంజుకున్నాక మేము బతుకుడెందుకు ఇక్కడ, మేము బతకనై కూడా వేస్ట్ అయిపోతున్నది అనే బాధ కనిపిస్తా ఉన్నది. ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవాలి అంటే ఎందుకు పట్టించుకోవాలి? సభ మాత్రం హైలైట్ అన్న. సభ నుంచి నేనైతే ఒకటి నేర్చుకున్నా, మనము ఏది కొనేది ఉన్నా కానీ మన వాళ్ళ దగ్గరనే కొందాము, మన వాళ్ళతో మాత్రమే మనము స్నేహం చేయాలి అన్నది స్వామీజీలు చాలామంది చెప్పారు. చేయొచ్చు, స్నేహం చేయొచ్చు, కానీ ఏడి వరకు పెట్టాలో ఆడి వరకే పెట్టాలి. వాళ్ళని ఎక్కువ క్లోజ్ చేయొద్దు. ఇంటి దాకా తీసుకొని వచ్చి వాళ్ళని ఇంట్లో వ్యక్తులు లెక్క ట్రీట్ చేస్తే వాళ్ళు మన కిందికే బాంబు పెట్టేటట్టు తయారవుతారు. కాబట్టి వాళ్ళని దూరం పెట్టాలి. బాయ్ నమస్తే. చాలా సేపటికి వచ్చినావు, ఎందుకు టైం పట్టిందా? పోలీసు వాళ్ళు బండ్లు ఆపుతారు, బెదిరిచ్చేసి వచ్చేస్తాం. బండి ఇచ్చేసి వచ్చినా నీ ఇష్టం దగ్గర పెట్టుకొని చెప్పేసి కూడా వచ్చేస్తాం. చెప్తాం गंदगी को भगाना है, भारत को बचाना है, बस एक ही नारा है. बिल्कुल गंदगी है, गंदगी बहुत ही बड़ा बात. सबसे बड़ी गंदगी है. ఫస్ట్ టైం కాంగ్రెస్ గవర్నమెంట్ లా హిందువుల కోసం పనిచేస్తారు, మన జీతాలు చేసుకుంటా పోలీసులు. ఫస్ట్ టైం కాంగ్రెస్ గవర్నమెంట్ లా రేవంత్ రెడ్డి వచ్చిన ఫస్ట్ టైం డ్యూటీ చేస్తారు పోలీసులు. దీన్ని కూడా హిందువులందరినీ విచ్చగొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. మా కార్లు ఆపుతారు బార్గెట్లు పెట్టి. నేను కార్ కీస్ ఇచ్చి వచ్చిన ఇష్టం దగ్గర పెట్టుకురా పోయి నడుచుకుంటూ పోతాను. ఒక 2 కిలోమీటర్ల నుంచి నడుచుకుంటూ వస్తున్నా. నాకు కార్తో అవసరం లేదు, కానీ ఈ ప్రోగ్రామ్ హిందువులందరూ జాగృతమైనారు అనేది దేశానికి చూపెడుతుంది. నా పేరు క్రాంతి గౌడ్, పునఃసల్పం భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిని. ఈ రోజు చలో జాగో హైదరాబాద్ చలో బాలాపూర్ కార్యక్రమాన్ని అశేష జనవాహిని చూసి, ఈ నేలతల్లి ఈలిందన్న జనసమూహం చూసి నిజంగా కూడా హిందూ శక్తి ఎంత చైతన్యపరిచిందో, ఈ చైతన్యం ఇంకా 3 తరాలకు తీసుకొచ్చే బాధ్యత అందరిపైన ఉంది. రాబోయే రోజులలో భాగ్యనగర్ ఉత్సవంకి ఏ పిలుపునిచ్చినా ఆ పిలుపుని అందుకొని పనిచేస్తామని తెలియజేస్తూ జై హింద్, జై భారత్. చూసారు కదా, ఇవి ఎక్కడెక్కడి నుంచో ఒకళ్ళు ఇద్దరు కాదు, మనం ఫస్ట్ మాట్లాడినాం చూడర్రి. ప్రోగ్రామ్ కంటే ముందరే మీరు ఒక్కరు వచ్చాడు కాదు, మీతో 10 మందిని తీసుకుర్రి, 100 మందికి ఎప్పుడు అని చెప్పేసి. నిజంగా ఈ రోజు అది కనిపిస్తా ఉన్నది. ఇక్కడ కొన్ని వేల మంది జన సందోహం. అట్ ది సేమ్ టైం లోపల ఎంతమంది ఉన్నారో బయట అంతకు మించినటువంటి జనాలు ఉన్నారు. కళ్ళు తెరచి చూడరా, కుళ్ళు నిండుతుందిరా, బంగ్లానే దాటెను మన బంగ్లా చేరెను, వాడవాడ పాకి ఊడల మర్రాయను, వాడవాడ పాకి ఊడల మర్రాయను. ఎవరికి కూడా ఫోన్లు చేసి మీకు 200 ఇస్తాము, మేఫిల బిర్యానీ, షాకోత్ల బిర్యానీ అని ఎవరిని కూడా చెప్పలేదు. సో ప్రభుత్వం కూడా ఇంతమంది హిందువులు స్వచ్ఛందంగా వస్తారు కాబట్టి మనల్ని కూడా కన్సిడర్ చేయాలి. 80% ఉన్న మన ఓట్లు కూడా ప్రభుత్వం కన్సిడర్ చేసి 20% వాళ్ళకి మేము ఫేవర్ చేయాలి, ఆ ఓట్లు పక్కా మాకే వరకు అని చెప్పి వాళ్ళు కూడా ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇట్లాంటి వాళ్ళకి ఫ్రీగా ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించుకుంటే ఇక్కడ షెల్టర్ కూడా ఇప్పించారు. సో రేపు వాళ్ళ సంఖ్య పెరిగిందనుకో, ఫస్ట్ థింగ్ మనకు దేవాలయాల మీద దాడి అవుతుంది, సెకండ్ థింగ్ దేని మీద దాడి అవుతుంది అంటే మన మహిళల మీద దాడి అవుతుంది. ఆల్రెడీ లవ్ జిహాద్ అనేది పెద్ద ట్రాప్ నడుస్తుంది, మీ అందరికీ కూడా తెలుసు. సో ప్రతి ఒక్కరు నాకేమవుతాడు నీకేం బాధరా బాబు, నీ బుట్టబోయి బిడ్డగా అవుతారు, నీ మనవరాలకి అవుతారు, అప్పుడు గోసను ఎవరిని చెప్పాలి నీకు అర్థం కాదు. కాబట్టి మనం ప్రతి ఒక్కరు చరిత్ర మర్చిపోద్దు. మనము ప్రతి ఒక్కరు ఒక శివాజీ మహారాజ్ లాగా, గురు తేజ్ బహదూర్ సింగ్ లాగా, ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగా వాళ్ళ చరిత్రలు చదువుకుంటూ ఎన్ని దాడులన్న మన మీద కానీ ఎన్ని పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టని ధర్మం కోసం మనం అందరం కూడా పనిచేయాలి. ఒకప్పుడు ధర్మం కోసం మాట్లాడితే చంపేస్తారు, ఇప్పుడు చంపరు. జనరల్గా ఏం చేస్తారు, తీసుకుపోయి జైల్లో పెడతారు, అంతకు మించి ఏం చేయరు. కాబట్టి మనం ధర్మం ఉంటే హనుమాన్ కథావాచక అన్నాడు కదా. సో మనం అందరం కూడా మనం ఆంజనేయ స్వామి భక్తులము. స్వామి మన ఇంకలు ఉంటాడు కాబట్టి పక్కా వీళ్ళందరూ పోవాలి ఇడికి వెళ్ళి. ఈ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తీసుకున్న ఈ కార్యక్రమం చలో బాలాపూర్ అనేది దేశం మొత్తం ఇది గర్వకారణం. ప్రతి ఒక్క హిందువు కూడా ఈరోజు జెండా పట్టుకొని తిరుగుతుంటే ఈడ బాలాపూర్ లో ఈ రోహింగ్యాలు మన హిందుత్వవాదుల మీద, మన హిందువుల పైన బంగ్లాదేశ్ లో జరుగుతున్న సంఘటనలు మన భారతదేశంలో, మన హైదరాబాద్ లో జరుగుతున్నాయి. దయచేసి హిందువుల ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. ఇట్లనే ఎక్కడ మీటింగ్ హిందువుల మీటింగ్ అంటే ఒక 100 మంది, ఒక 1000 మంది, 100 మంది వస్తున్న దగ్గర 1000 మంది రావాలి, 1000 మంది 1,00,000 మంది రావాలి. అలాంటి సత్తా మనకుంది. ఇప్పటి నుంచి వండుకోవద్దు. మన కోసం కాదు, మన పిల్లల కోసం ఆలోచన చేయండి. ప్రతి ఒక్క హిందువులు మనం ఇప్పుడు ఆలోచన చేయకుండా మన పిల్లలను కూడా రోహింగ్యాలు వచ్చి కట్ చేస్తారు.
సూరత్ చేసే ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరు ప్రతి ప్రోగ్రామ్ లో అటెండెన్స్ చేయాల్సిందే, మన బాధ్యత మనం చేయాల్సిందే. ఇక్కడికి రావడం ప్రధాన ఉద్దేశం మన హిందువుల ఐక్యత. దీని ద్వారా ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి మన హిందూ భారతీయులందరూ ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. గత 50 సంవత్సరాల నుంచి చరిత్ర గమనించినట్లయితే మన హిందువులు ఎటువంటి దాడులకు గురవుతున్నారు, మన సమాజం ఎటువంటి దాడులకు గురవుతున్నది, ఇవన్నీ కల్లారా మనం చూస్తూ ఊరుకోలేక ఈనాడు మీటింగ్లు, తర్వాత మన హిందూ సభలు ఎక్కడ నిర్వహించినా ఎవరు నిర్వహించినా, ప్రత్యేకించి మేమందరం కూడా మేము ఆర్ఎస్ఎస్ కార్యకర్తలం దాదాపు ఈరోజు 100ల సంఖ్యలో ఇక్కడికి కార్యక్రమానికి రావడం వచ్చేసినాము. మనకున్నది ఒకటే ఆప్షన్, వాళ్ళని మనం ఎవరితోటైతే మనకు తెట్టు ఉందో తప్పకుండా వాళ్ళని ఫైనాన్షియల్గా ఒక్క రూపాయి కూడా మన హిందూస్ దగ్గరనే కొనాలి. మనం సచ్చేంత వరకు, మనం ఉన్నంత వరకు మనం నెక్స్ట్ జనరేషన్కి ఒక సిగ్నల్ ఇవ్వాలి. మన పిల్లలు మంచిగా ఉండాలంటే, మన నెక్స్ట్ జనరేషన్ మంచిగా ఉండాలంటే మనం మంచి చేసిపోవాలి. లేకపోతే మన మన్మడు రేపు తిడతాడు, మన కొడుకు తిడతాడు, అరే ఏం చేసిపోలేదురా తాగి పండుకున్నాడు. కాబట్టి నెక్స్ట్ జనరేషన్ మనమంతా రాముని వారసులం. మర్యాద పురుషోత్తరం శ్రీరామచంద్రకి జయ అంటాం. మర్యాద అంటే ఏంది? ప్రతి విషయంలో తల్లి పట్ల ఎట్లుండాలి? అరే తల్లిని మాతృవత్ పరదారేషు లోష్టువత్ పరద్రవ్యేషు ఆత్మవత్ సర్వభూతేషు అన్నది ఈ దేశం కర్మభూమి, ధర్మభూమి, త్యాగభూమి. అరే ఇటువంటి దేశం దొరకదన్నా మన దగ్గర. ఎక్కడ రాణా ప్రతాప్ వాళ్ళు 1000 సంవత్సరాలు కొట్లాడి ఇచ్చిండ్రు మనకి. ఏమి చేయకపోతే ఏం చేయలేం, వేస్ట్. 1000 సంవత్సరాలు వాళ్ళు కాపాడి మన చేతిలో పెట్టిండ్రు. కాబట్టి రాముడు మర్యాద పురుషోత్తముడు. సీతామాతను తయారు చేయండి. ప్రతి ఆడబిడ్డను ఒక్కనికే పడుతుంది, 100 మందికి పడదు. కోసి రాంచి ప్రతి మహిళ రుక్మిణీదేవి కావాలి. రుక్మిణీదేవి అంటే ఎట్లుంటుంది? ప్రతి మహిళకి సీత గురించి పరిచయం చేద్దాం. మనం రామాయణం నేర్చుకుందాం. షాప్స్లో హలాల్ చేసినప్పుడు వీళ్ళు మనోళ్ళు అడిక్షన్ అయిపోయారు. ఎట్లా అంటే హిందువులు చాలామంది ఏంటంటే తెలుసా, నాకు ఇదే మటన్ కావాలంటారు. మన తెలుగులో కూడా స్టార్ట్ చేయండి, తెలుగులో స్టార్ట్ చేసి జట్కా స్టార్ట్ చేసి మీరు మన విధానం ఏముంది ఆ విధానం కట్ చేసి ఆ విధానం అమ్మరు. మన వాళ్ళు కూడా తింటారు, దాంతో నెగిటివ్ వేరియేషన్స్ రావు. కానీ ఏంటంటే హలాల్ జోలికి పోలేకండి. పోయి మీరు ఏం చేస్తున్నారు అంటే ఇంటర్గా ఫైనాన్షియల్గా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు ఆ ఫైనాన్స్ తోని మన మీద దాడి చేస్తున్నారు. ఇది మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సే నోటు హలాలు. ఏ ఒక్కరు కూడా పాలు కానీ పూలను ఖచ్చితంగా కొనకండి. కొంటే మనం వాళ్ళని పెంచి మనమే మన గొంతు మీదకే కత్తి తెచ్చుకుంటాం. కొనొద్దంటుండు కదా, దానికి తిరుగుబాటు మనం అన్ని రకాల వ్యాపారాలు చేయాలి. అంతే, కాంపిటీషన్ తిరుగుబాటు. మనం అన్ని రకాల వ్యాపారాలు చేయాలి. అప్పుడు అందరు కొనుక్కుంటారు మన వాళ్ళు. నువ్వు అవైలబుల్ లేకుండా కొనొద్దు అంటే కొనరు. వ్యాపారాలు చేయాలి. ఇంకోటి ముఖ్యంగా హిందువులు నేర్చుకోవాల్సింది ఏంటిది అంటే పనిని గౌరవించుర్రబ్బా. వాని పనిని బట్టి మనం మనుషులకు విలువనియం. వాడు సఫాయి పని చేస్తే వాడిని అసలు మనం చూడం. ఏడ మార్పు వచ్చిందన్న, ఇంకా రావాలి. చాలా మార్పు ఖచ్చితంగా రావాలి. కేవలం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మాత్రమే మనుషులు కాదు, డాక్టర్లు మాత్రమే మనుషులు కాదు. అనేక ఉద్యోగాలు ఉన్నాయి. ఎవరు ఏ పని చేసుకున్న కుల వృత్తులు ఉన్నాయి. పనిని బట్టి మనిషి కాదు, ప్రతి పని గౌరవాన్ని ఇస్తుంది మనకు. ప్రతి పని మనిషి బ్రతకనీకే, వాడి కుటుంబాన్ని వాడు సాధనీకే. కాబట్టి పనిని గౌరవించే ప్రయత్నం మనం చేయాలి. ప్రతి పని మనం చేయాలి. ఇంతకుముందు అన్న చెప్పినట్టు మనం చేయకపోతే ఏమవుతుంది? ఈరోజు నిజంగా ఒక్కసారి మన ఇంట్లో ఏసీ ఖరాబ్ అయిందా కొడతారు. ఎవరు వస్తున్నారు? ఓ సిలిండర్ కావాలన్నా నేర్చుకోవట్లేదు. ఎవరు వస్తున్నారు? ఓ చెక్క పని కావాలి, కార్పెంటర్ కావాలి. ఎవరు వస్తున్నారు? పోనీ సెలూన్కు పోదాం మనం, బుల్బుల్ వస్తాడు. ఎవరు వస్తున్నారు? ఇవన్నీ ఎవరు చేయాలి? మనమే చేయాలి. మన వాళ్ళకి మనమే సర్వీస్ ఇవ్వాలి. ఇంకోటి పేరెంట్స్ అందరికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, మీ పిల్లలు చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అయినా చేస్తా అంటే వాళ్ళని ఎంకరేజ్ చేసి చేయనియండి. కానీ వద్దు అదెందుకు, అంత చిన్నది ఎందుకు, అట్లెందుకు ఇట్లెందుకు అని ఆపకండి. దయచేసి ఇది ఒకటి ప్లీజ్ మా రిక్వెస్ట్ ఇది. ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం ఓం శివోహం రుద్రనామం భజేహం వీరభద్రాయ అగ్నినేత్రాయ ఘోర సంహారక సకలలోకాయ సర్వభూతాయ సత్య సాక్షాత్కరా శంభో శంకరా. ఓం శివోహం రుద్రనామం భజేహం హర హర
వార్ క్రై అంటాం కదా, ఇక్కడ ఏంటంటే యుద్ధంకి మేమందరం సన్నద్ధం అన్నట్టుగా శివుని పాట పాడిండు. మనం అందరం కూడా సిద్ధమే కదా అన్న, సిద్ధం కాబట్టి ఇక్కడికి వచ్చినాం బరాబర్. ప్రతి ఒక్కరూ పోరాడుతూ ఇలానే ప్రతి ఒక్కరి సమాజానికి, పిల్లలకి, భవిష్యత్తులో పిల్లలకి, మీ ఇంట్లో పిల్లలకి ఏదో చదువుకున్న స్కూల్ పోయినా కాదు, వాళ్ళకు కూడా మన చదువుతో పాటు ఒక 50% మన హిందూ ధర్మం గురించి ఇంట్లో చెప్తుండాలి. ఒక పిల్లలతో టైం స్పెండ్ చేసి ఇలా ఉందమ్మా, బయట ఇలా ఉంది, హిందువులకి మీద అటాక్ ఇలా ఉంది, బయట వాతావరణము అని చెప్పుకుంటూ పిల్లలకి వాళ్ళని కూడా వాళ్ళే ఏమైనా జరిగితే మనకి చెప్పుకుంటట్టు ఉండాలి, కానీ వాళ్ళే చూసుకుంటారు కదా. రోహింగ్యాలుగా రోజుకు లక్షలాదిగా చూడబడుతున్న అక్రమ దాడుల ఆక్రమణలతో భాగ్యనగరమే బలి అవుతుంటే, అరే తమ్మి వినాయకుని గద్దె కట్టుకుంటే కూడా దాన్ని కూడా కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారట. ఇవి అందరూ అక్కడ కాలనీ వాసులు అందరూ కూడా లెటర్ రాసి ఇక్కడ సంతకాలు పెడితే దీన్ని కూడా ఎవరు పట్టించుకుంటలేరు. అంటే నా దేవునికి నా దేశంలో సెక్యూరిటీ లేదు. పక్కన ఉన్న ప్లాట్, ఈ గద్దె పక్కన ఉన్న ప్లాట్ ఒక క్రైస్తవుడు కొన్నాడు. వీడికని మండపం తీసేయాలని కంప్లైంట్ ఇస్తే అప్పుడు కూలగొట్టడానికి వస్తుంది. కానీ టోటల్ గా ఆడ మేమేమన్నా చేసుకుందామంటే చేయొద్దట, సప్పుడు పెట్టొద్దట. మరి మేము సప్పుడు పెట్టకపోతే మేము హిందువులమా, భారతదేశంలమా, లేకుంటే బయట వాళ్ళమా? ఈ రోహింగ్యాలు అనేది బంగ్లాదేశ్ నుంచి, మయన్మార్ నుంచి ఏదైతే మన బెంగాల్ ద్వారా మన దేశంలోకి ప్రవేశించి బెంగాల్ అక్కడ చేస్తున్న తృణమూలు ఏదైతే వాళ్ళు ఓటు బ్యాంక్ రాజకీయాల గురించి దేశాన్ని పన్నంగా పెట్టి ఈరోజు మన మీద దాడి చేస్తుంది. ఇదంతా బార్డర్లో మనం హిందువుల పూజ ఉన్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ కంచె లేనందుకు బెంగాల్ బార్డర్ ద్వారా మనకు వచ్చి ఏదైతే జరుగుతున్నాయో, మన గల్లీలలో చూసుకుంటే ఈరోజు ప్రతి దాంట్లో కల్తీ చేసి అమ్మడం, మనకు సంతానం కాకుండా హిందువులకు ఆహారాలలో విష ప్రయోగాలు చేసి ఎన్ని రకాలుగా మన ధర్మాన్ని నాశనం చేయాలని పూనుకొని ఒక ఇస్లామిక్ టెర్రరిస్టులు డైరెక్ట్ బందుకులతో కాకుండా ఆహారాలలో మన అన్ని రకాలలో మన మీద దాడి చేసి మన మీద జరుగుతున్న అన్యాయానికి ఈరోజు ఈ సభ పెట్టారు. దీన్ని అందరు నా ఒక బాధ్యతగా ఈ యొక్క సమావేశానికి ఏర్పడి మన లోపల ఒక చైతన్యం రావాలి. మనం కొన్ని విదేశీ వాళ్ళతో మనం కొనకుండా మన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని. మామూలుగా ఈరోజు సామాన్య హిందువులు మాట్లాడుతున్న విషయం ఏంటంటే మేము చాలా సేఫ్ గా ఉన్నాం అని మాట్లాడుతున్నారు. మీరేమో ఇప్పుడు చాలా భయంకరంగా ఉన్నది నా దేశం అని మాట్లాడుతున్నారు. ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నది, వాళ్ళకి ఏం చెప్తారు? రవి చూడని చోటు కవి చూస్తాడు, కవి చూడని చోటు జర్నలిస్ట్ చూస్తాడు. నీకు తెలుసు కశ్మీర్ లోపల ఏమైంది? రైతే జోరు వర్షం చోరుకే చెలిగా ఉన్నారు. సిగ్గుశరం ఉండాలి మనోళ్లకు. కశ్మీర్ పండితులు కశ్మీర్ లో ఉన్నారా? భగవంతుడి వల్ల మన గురించి మాట్లాడేది ఎవరండి? విశ్వ హిందూ పరిషత్తు, RSS, బజరంగ్ దళ్, BJP తప్ప ఎవడు మాట్లాడు. వాడు అక్బరుద్దీన్ వస్తే ఏమంటాడు? ఏ మోడీ అంట. వాడికి ఏ విధంగా జవాబు చెప్పాలి? మన లోపల చైతన్యం రావాలి. లేకపోతే రాబోయే, నేను 68 అండి ఈ రోజు, నెక్స్ట్ రేపు నేను ఉంటానా లేదా తెలియదు, కానీ నేను సనాతన ధర్మం పరిరక్షణ కొరకు నేను పాటుపడుతున్నా. దాదాపు ఒక 28 కిలోమీటర్ల దూరం నుండి వచ్చాము. అంటే చిన్నపిల్లలు అందరినీ తీసుకొని వచ్చాము. అంటే మన ధర్మం పట్ల కొన్ని విషయాలు తెలుస్తాయి, చాలా విషయాలు తెలిసాయి. ప్రతి గ్రామంలో ఇలాంటి సభలు జరగాలి. అంటే దానికోసం మనమే నించోవాలి. ప్రతి గ్రామంలో ఉన్న వ్యక్తులే నించోవాలి. ఈ మెయిన్ గ్రామంలో ఉన్న వ్యక్తులు నించోవడం వల్ల వాళ్ళకి టార్గెట్ అవుతుంది, కానీ టార్గెట్ అవుతున్నా కానీ ధర్మం పట్ల మనం నించుంటే ఆ అమ్మవారే మనని కాపాడుతుంది. మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు, మన సనాతన ధర్మాన్ని ఎవరైతే గౌరవిస్తాడో వాని దగ్గర మాత్రమే మనం కొనాలి. వేరే దగ్గర మనం కొనొద్దు. అది పువ్వు అయినా సరే, పాలైనా సరే, పండైనా సరే, టెంట్ హౌస్ అయినా సరే, రూపాయి తక్కువ పడుతుంది కదా అని చెప్పేసి మనం కప్పటి వాడికి ఉన్నాం అనుకో, రేపు మనం కోర్టు సంపాదించుకున్న ఆస్తి వాడు 10 మంది అయినప్పుడు మనం ఒక్కరమో ఇద్దరేమో ఉంటాం. మనల్ని బాగా చేసి తీసేసుకుంటారు. నేను సంపాదించిన ₹1 నా పిల్లలకు 2 కోట్ల సంపాదించిన. రేపు పొద్దున నా బిడ్డనో నా కొడుకునో వాడు సునత్ చేసినందుకు ఏం లాభం? ఆ 2 కోట్ల అని పొందగొట్టాలి. కానీ మనం మన ధర్మాన్ని కాపాడాలంటే మనం అందరం ఐక్యం కావాల్సిన రోజు వచ్చింది. ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయడానికి ఎన్నో రకాలుగా చాలా మందిని టీం ని యాక్టివేట్ చేసి పనిచేసిన అమోఘనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన కూడా చాలా కష్టం ఉంది. ఆయన పాట చూస్తే రొమ్మాలు లెక్కొస్తున్నాయి ఇట్లా. అరే రోహింగ్యా, అరే నువ్వు నా అల్లును, అరే నా ఇంటికి వచ్చి అల్లును అన్న, ఎంత మంచి పాట అన్న పాట కూడా చాలా ఉత్తేజపరిచి ఈ రోజు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ లో అన్న భాగం కూడా ఉందని అన్న కూడా ప్రత్యేక ఓట్ల కోసం ఒకడు, సీట్ల కోసం ఒకడు, ఓట్ల కోసం ఒకడు, అరే నీ అమ్మను అంగడిలో అమ్ముతుంటే
ఇప్పుడు శరణార్థులు అంటే చాలా మంది ఉన్నారు కదండి, ఇక్కడ చాలా కష్టాలు ఉన్న వాళ్ళు, వాళ్ళందరినీ శరణార్థులుగా అన్నారు. వీళ్ళకి ఇల్లులు ఇస్తారు, ఇంకా చాలా చాలా చేస్తారు, ఇంకా అవసరం అయితే ఇంకేమైనా చేస్తారు. సో వీళ్ళని ప్రతి ఒక్క హిందూ కూడా ఆలోచించండి. మీకు ఏం నష్టం జరుగుతుందో మీ పిల్లలకు ముందు నుంచే చెప్పండి. చిన్నప్పటి నుంచి వాడు మదర్సాలో ఏం చెప్తున్నాడండి, మనమేం చెప్తున్నాము, మనం కూడా తెలియచేయాలి. ప్రతి ఒక్కటి ఇలా రండి, పిల్లలను కూడా తీసుకెళ్లి చూపించాలి ఇలా జరిగిందిరా, లేకపోతే మళ్ళీ పెద్ద పెద్ద యుద్ధాలు జరుగుతాయి. ఈ రోహింగ్యాలను తరిమి కొట్టకపోతే మనకు మనుగడ లేదు, మన పిల్లలకు భవిష్యత్తు లేదు, ఉద్యోగాలు ఉండవు, ఎటువంటిది ఉండదు అని చెప్పి అన్ని విధాలుగా మనం తెలియచెప్పాలి. సామాన్య హిందూ మేల్కోవాల్సిన సమయం వచ్చింది, మేల్కొన్నారు. ఈ సభని పెట్టడం భాగ్యనగర ఉత్సవ సమితి వారు అద్భుతమైన పని చేశారు. కార్యకర్తలు వాలంటరీ చేసి కొంచెం అర్జెంట్ పని ఉంటే ఎల్బీ నగర్ నుంచి వెళ్తుంటే వాళ్ళ మీద ఎవరైతే ఇక్కడ అక్రమంగా చొరబాటు పడ్డారో రోహింగ్యాలో మన కార్యకర్తల మీద ఎమ్మడి దాడి చేయడం జరిగింది. ఇక్కడ మన ఎల్బీ నగర్ ఉప్పల్ జోన్ లో వాళ్ళు 20-25 మంది ఉన్నారంట. సో ఎంబడి పడేసరికి మనం కొంచెం భయపడి కొంచెం వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రతి హిందువులను టార్గెట్ చేస్తున్నారు వాళ్ళు. మీరు ఎలా ఈ కార్యక్రమాలు వ్యతిరేకిస్తారు అసలు? నేను మళ్ళీ మన హిందూ సోదరులకు ఒక విషయం చెప్తున్నా, మీరందరూ కూడా గాఢమైన నిద్రలో కోమాలో ఉన్నారు. లేకపోతే భారతదేశము మళ్ళీ పాకిస్తాన్ బంగ్లాదేశ్ లో ఈ రోజు ఏమైతుంది? తస్లిమా నస్రీన్ చాలా కరెక్ట్ రాసింది లజ్జా పుస్తకం లోపల. రాత్రి 100 మంది 200 మంది 300 మంది హిందువుల ఇళ్ళకి పోతారు. తుమ్ ఇస్లాం మే జైన్ హోతే నహీ అని చెప్పి వాళ్ళను లేడీస్ ను రేప్ చేస్తున్నారు, హిందువులను చంపుతున్నారు. ఈ పరిస్థితి మనం ఇంకా ఈ నిద్ర లోపల ఉంటే రేపు రాబోయే తరాన్ని ఎవ్వరు కూడా క్షమించలేరు. అంతేందుకండి, ఓల్డ్ సిటీ లోపల ఎవరైనా ఉండగలుగుతారా? హైదరాబాద్ ఓల్డ్ సిటీ లోపల కరెంటు బిల్స్ 10,000 కోట్లు పెండింగ్ ఉన్నాయి. మేమంతా మొత్తం కరెక్ట్ కడతాము, ట్రాఫిక్ చాలాని కట్టారు. మొన్నవాడు ఏమంటాడు, హమారే ఘర్ మే ఖురాన్ रहता, క్రిస్టియన్ కే ఘర్ మే బైబిల్ रहता, మీ ఇంట్లో భగవద్గీత ఉందా అంటాడు. కానీ మన ఇంట్లో భగవద్గీత చదివే వాళ్ళు ఎవరున్నారు? శ్రీ మహావిష్ణువు 10 అవతారాలు ఎత్తాడు, 9 అవతారాలు అయిపోయినాయి. కల్కి అవతారం వస్తే మనం వెయిట్ చేయడం కాదు, మనం అందరం కూడా ఒక్కొక్కడు కల్కి అవతారం సైనికునిగా మనం కావాలి. ఏ సభకైనా సరే అంటే బీర్లు, బిర్యానీలు, బస్సులు, వ్యాన్లు, పెట్రోలు, పైసలు ఇవి ఇస్తే వస్తారు. అండ్ ఈ సభకు మాత్రం అక్కడ ఎక్కడో 5-6 కిలోమీటర్ల దూరంలో బండ్లు ఆపుకొని మరి పోలీసులు రానియకపోతే పాపం అక్కడ నుంచి నడుచుకుంటా మరి లోపలికి వచ్చారు చాలా మంది. అండ్ మైక్ పెట్టి మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరి లోపల ఒక్క మనిషి పేరు కూడా వస్తలేదు. ఈ సమాజం బాగుండాలి, ఈ దేశం బాగుండాలి అనే మాట తప్ప ఎట్ ది సేమ్ టైం ఈరోజు ప్రపంచంలో జరుగుతున్నటువంటి, ముఖ్యంగా మన దేశంలో జరుగుతున్నటువంటి, భాగ్యనగరంలో జరుగుతున్నటువంటి విషయాల పట్ల ఒక ఆక్రందన కనిపిస్తూ ఉన్నది మన గొంతులల్లో. మన కళ్ళు చూస్తే మనకు అర్థమవుతా ఉన్నది. ప్రతి ఒక్కళ్ళ కళ్ళు ఈ సభ నుంచి బయటకు పోతా ఉన్నప్పుడు ఒక నీళ్ళతో నిండిపోతా ఉన్నాయి. ఎందుకంటే ఇంత ప్రమాదంలో ఉన్నామా మనం. ఫస్ట్ మనం ఏంటంటే ఇంట్లో మన అమ్మ వాళ్ళకి, అక్క వాళ్ళకి, చెల్లెలకి, బయట అన్య మతస్థుల దగ్గర ఎటువంటి ఫైనాన్షియల్గా వాళ్ళను ఎదగనీయకుండా మన వాళ్ళ దగ్గరనే ఏదైనా సరే ఒక 10 రూపాయలు కానీ 5 రూపాయలు కానీ ఎక్కువ అయినా సరే మన హిందువుల దగ్గర కొనడం చేయడం అది చేసుకుంటే అది మంచిదని నేను చెప్తున్నాను. జై శ్రీరామ్. నా పేరు యాదవ్, సూర్యాపేట జిల్లా కోదాడ. ప్రస్తుతం అనేక దేశాల్లో కూడా, లండన్ అలాంటి ప్రదేశాల్లో కూడా ఇక్కడున్న బంగ్లాదేశ్ చొరబాటుదారులు వేరే దేశాలు వెళ్ళి ఆ దేశాలు ఎలా అయితే నాశనం చేశారో చూస్తూనే ఉన్నాం. ఈరోజు అక్కడెక్కడో పుట్టిన కరోనా వైరస్ ఇన్ని దేశాలను, ఇన్ని పల్లెటూరులో ఉన్న చిన్న వ్యక్తిని కూడా చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఎలా అయితే పుట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఎలా హాని చేసిందో అదేవిధంగా ఈ బంగ్లాదేశ్ రోహింగ్యాలు అనేది కూడా మన ఊరు రారులే, మన ఇంటికి రారులే అనుకోవడం మీరు నిద్రపోతున్నట్టుగా అనుకోవద్దు. ఇది నీ ఇంటికి ఆల్రెడీ వచ్చింది. ఒక ఏసీ మెకానిక్ గానో లేకపోతే అల్లం వెల్లుల్లి అమ్ముకునే వాళ్ళు లాగానో. అంతేకాకుండా చిన్న చెప్పులు అమ్ముకుంటూ, దుప్పట్లు అమ్ముకుంటూ పొలాల కాడికి వెళ్ళి, రైతుల పొలాల కాడికి వెళ్ళి పట్టాలు అమ్ముకుంటున్న వాళ్ళు కూడా వాళ్ళే వచ్చారు. దీన్ని చాలా మంది జాగ్రత్తగా గమనించగలరు. పూలు, పండ్లు మనం వెళ్తున్నాం, మన వాళ్ళ దగ్గరికి వెళ్తే కొంచెం రేట్ ఎక్కువ ఉంటున్నాయి. ఎందుకు ఉంటాయో ఒకసారి అర్థం చేసుకోండి. మెయిన్ ఏజెంట్లు ఎవరున్నారు? వాళ్ళు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గర నుండి వచ్చేసరికి వాళ్ళకేమో తక్కువ రేట్ ఇస్తారు, మన వాళ్ళు వెళ్ళేసరికి ఎక్కువ రేట్ అవుతున్నాయి. అందుకని వీళ్ళు ఏం చేస్తారు, కొంచెం ఎక్కువ రేట్ ఇస్తున్నారు. కానీ ఏం చేయాలంటే మన వాళ్ళ దగ్గరే కొనండి ఖచ్చితంగా.
ఇంకోటి ఏంటంటే అందరూ మన దగ్గర కొనాలి, హిందువుల దగ్గర కొనాలి, హిందువుల దగ్గర పూలు పండ్లు ఏదైనా కూడా మన దగ్గర కొనాలి. ఫస్ట్ ఏంటంటే మన వాళ్ళు ఖాళీగా ఉంటున్నారు కానీ అమ్మే వాళ్ళు చాలా తక్కువ సమాజంలో. కోటి నుండి తీసుకుంటే బాలాపూర్ వరకు, అటు చంద్రయాన్ గుట్ట వరకు తీసుకుంటే ఎక్కడ కూడా మనకి ఒక్క హిందువు కూడా కనబడడు. పండ్లు కొందామంటే నేను ఖాళీగా పోయిన రోజులు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఒక హిందువు కూడా లేడు. ప్లీజ్ మీ ఇంట్లో ఉన్న వాళ్ళని స్విగ్గీలో, జొమాటోలో, ఓలా, ర్యాపిడో కాకుండా చాలా బిజినెస్లు ఉన్నాయి, వాటిలో నేర్పండి, వాటికి పంపించండి. బంగ్లాదేశ్ మన ఆస్తి పోయింది, పాకిస్తాన్ మన ఆస్తి పోయింది, ఆఫ్ఘనిస్తాన్ మన ఆస్తి పోయింది. సో ఆ సిచ్యువేషన్ మన అందరు కూడా రావద్దు. రేపటి నాడు ఇన్కేస్ ఏదైనా అయినా సరే మన కొడుకులు అరే మీరు ఏం చేస్తారు అంటే అరే మేము చేసినాం రాబోయే అని చెప్పి ఇప్పుడు మనం చేసిన ఇట్లాంటి కార్యక్రమాలు మనం చూద్దాం. అట్లీస్ట్ మనం ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్. నీ అమ్మను అంగడిలో పెట్టి అమ్ముతుంటే నిమ్మకు నీరెత్తినట్టు నిలిచి చూస్తావేందిరా హైందవ వీరుడా, హైందవ వీరుడా. ఎక్కడో బంగ్లాదేశ్ లో ఉండేటటువంటి రోహింగ్యాలు అటు బెంగాల్ దాటుకొని భాగ్యనగర్ నడి బొడ్డులో ఇంతకుముందు తమ్ముడు చెప్పిండు ప్రతి చోటకు వచ్చిర్రు. రేపటి నాడు మీ ఇంటిలో కూడా వస్తాడు వాడు. అట్లాంటిది నీ ధర్మం గురించి నువ్వు నీ ఇంట్లోనే చెప్పకపోతే ఏముంటది? నీ పిల్లలు అడిగిపోతారు, నీ ఆస్తులు అడిగిపోతాయి. లాస్ట్కు నువ్వు అడుక్క దీనికి బొచ్చ కూడా వాళ్ళ దగ్గరికి పోయి అడుక్కోవాలి, నాకు బొచ్చిరా నాయన అడుక్కోనికి అని. ఆ స్థితి మనకు రావద్దు అంటే ఈ రోజు నువ్వు నిద్ర నటిస్తున్నావు రే నాయన, ఆ నిద్ర నుంచి లేచే ప్రయత్నం చేయి. లేకపోతే నీలాంటి వాళ్ళు ఓ 4 వేసి లేపుర్రి, ఏం పర్లేదు. 4 గొట్లు ఎందుకంటే వాని కోసమే. చిన్న మాట చెప్పి క్లోజ్ చేస్తానా? ఏం లేనా, వారం రోజులకి ఇంటారు ఇంట్లో, 10 రోజులకి, నెల రోజులకు కూడా విన్నారా అన్న? రోజు చెప్పు, రోజు అదే చెప్పు, చెప్పు అంతే. ఈ రేవంత్ రెడ్డి ఉన్నాడు, మన ఒక సభ హిందువుల సభ పెట్టుకోవడానికి దీనికి పర్మిషన్ కావాలి. అదే వాళ్ళది విదేశాలకి వెళ్ళి వస్తున్న మత గురువుల ప్రచారాన్ని ఒక సభ పెట్టుకోవడానికేమో కోట్ల రూపాయల ఫండ్ ఇచ్చి మన గవర్నమెంట్ ఎంబడి చేయించిన రేవంత్ రెడ్డి ఈరోజు మనకేమో పర్మిషన్ లేకుండా ఈరోజు ఇన్ని అడ్డంకులు చేసి 6 గంటల వరకు మన కోర్టు ద్వారా పోయి పర్మిషన్ తెచ్చుకునే కర్మ మన దేశంలో మన సభలు పెట్టుకోవడానికి ఈ పరిస్థితి ఎందుకు దాపరించింది అనేది మనకు బాధ కలిగిస్తుంది. అమ్మా నమస్తే. అది ఫస్ట్ అసలు మనకెందుకు అని కాకుండా మన ధర్మం కోసం మనమే నిలబడాలి. అండ్ ఏం జరిగినా కానీ పట్టించుకోకుండా నేను ఓన్లీ రీల్స్ చూసుకుంటాను లేదంటే ఎంటర్టైన్మెంట్ అనే కాకుండా అసలు ఏం జరుగుతుంది మన చుట్టుపక్కల. ఇప్పుడు మనకి మన దేశం కోసం లేదంటే రోజులు లేస్తాము, దేవుడికి దండం పెట్టుకుంటాము, వాట్సాప్లో స్టేటస్లు పెడతాను దేవుడి స్టేటస్లు. బట్ నా దేవుడికి ప్రాబ్లం వస్తుంది, నా ధర్మానికి ప్రాబ్లం వస్తుంది, నా దేశానికి ప్రాబ్లం వస్తుంది అంటే ఎందుకు ఎవరు పట్టించుకోవట్లేదు? మన హిందువులలో ప్రధానంగా ఐక్యత రావాలి. ముఖ్యంగా కావాల్సింది హిందువులలో ఐక్యత లేని కారణంగా రాజకీయ పార్టీలన్నీ పక్కకు పెట్టి ముస్లిమ్స్ ఏ విధంగా అయితే వాళ్ళు ఎంఐఎం పార్టీకి అని చెప్పేసి లేకుంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మన రాజకీయ నాయకులే చెప్తా ఉన్నారు. వాళ్ళు ముస్లిం అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిం పార్టీ అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అటువంటిప్పుడు మనకు ఆనాడు శివాజీ మహారాజు ఉత్తర భారతదేశం నుంచి మొదలుపెట్టి దక్షిణ భారతదేశం, కాశ్మీర్, కన్యాకుమారి వరకు కూడా ఆయన మన హిందువుల ఐక్యత కోసం పోరాటం చేసిండు. ఈనాడు మన ప్రతి ఇంట్లో కూడా ఒక శివాజీ మహారాజు రావాల్సిన అవసరం ఉన్నది. భయ్య హలాల్ అనేది కేవలం నాన్ వెజిటేరియన్తో ఆగట్లేదు. ఇప్పుడు కందిపప్పు, ఉప్పు, పప్పు అన్నిటి మీద హలాల్ సర్టిఫికేషన్ అనేది వస్తుంది. ఎవరైనా ఏదైనా కొనేటప్పుడు వెనకాల తిప్పి చూసి కొనుక్కోండి. ఓకే, ఒక 2 రూపాయలు ఎక్కువైనా కూడా తక్కువ అమ్ముతున్నాడు కదా అని వేరే వాళ్ళ దగ్గరికి కాకుండా చూసి అమ్మండి. మనోళ్ళు కూడా వ్యాపార రంగంలోకి రండి, బిజినెస్ చేయండి. మీరు ఎందుకు వెనుక పోతారు? మా దగ్గర పైసలు లేదని పోకూరి, బిజినెస్ చేయండి. చేస్తేనే మనోళ్ళు మన దగ్గర కొంటారు. ఎవరో దగ్గర పోయి కొనడం ఎందుకు? మనం డైలీ 1200 రూపాయలు నేను సంపాదిస్తామన్నా, కానీ ఆ పని వదిలిపెట్టుకొని ఇట్లాగా నేను నా ధర్మం బాగుండాలి, నా దేశం బాగుండాలి అని చెప్పి ఇంట్లో చెప్తే, ఇంట్లో అడిగిరు, మా అమ్మ అడిగారు, మా నాయన అడిగిండు, అందరు అడిగితే ఎడుకోతున్నారు అంటే నేను షాద్నార్ పోతున్నా, నాకు పని ఉంది అంటే అని చెప్పి నేను వచ్చిన. ఇప్పటి వరకు ఫోన్లు చేసిన అంటే వస్తున్నామ్మా అని చెప్పేసిన. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అడ్రస్ కనుక్కొని మరీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వీడికి నా వాళ్ళు ఎవరైనా కలుస్తారేమంటారు అనుకుంటే ఇతను మా బాబాయ్ తోడో గణేష్ అని నేను అక్కడ ఉంటే చూసి నన్ను తెలుసుకున్నాడు. ఇద్దరం జతమైనాము. అందరూ కూడా ఇసుంటి సభలకు ఏదేమున్నా మనము బతకాలి అని అంటే, మనం తిరగాలి అని అంటే, మన పిల్లలు క్షేమంగా ఉండాలని అంటే మన లోపల ఐక్యత రావాల్సిందే. భారతీయులుగా, ఒక హిందువుగా మన బాధ్యత ఓటు ద్వారా కానీ ప్రతి సందర్భం వచ్చినప్పుడు ఏ రకంగా మన ఐక్యత చాటాలో ఆ చట్టంగా చాటవలసిన అవసరం ఎంతైనా మన హిందువులకు కర్తవ్యంగా భావించి ఉండాలి. అమ్మాయిలు మీకు పాదాభివందనం చేసి చెప్తున్నా, లవ్ జిహాద్ ఉచ్చులో పడకండి. మీరు ఏదైనా కాలేజ్కి వెళ్తే కాలేజ్కి వెళ్ళండి, చదువుకోండి.
మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు. ఆ చదువుకు విలువ మీరు మంచి చదువుకొని మీకు ఒక ఉద్యోగం వస్తే వాళ్ళు చదివించిన దానికి ఒక ప్రతిఫలంగా కష్ట విలువ తెలుస్తుంది. అన్న వాళ్ళు ఛానల్ వెళ్తూ రిఫ్లెక్షన్స్ న్యూస్ అండ్ ఛానల్స్ ఇలా ఉన్నాయి కదా, ప్రతి ఒక్కరు ఏం చేయండి అంటే మీరు ఏదైతే చూసిన కంటెంట్ ఆ రీల్స్ అనేది కానీ మన హిందూ ధర్మం గురించి కానీ మన మంచి కోసం ఏదైతే ఉందో ఆ వీడియోని వాట్సాప్లో కానీ ఇన్స్టాలో కానీ మన ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి. ఏ విషయమైనా మంచి కోసం చేయండి, ఎందుకంటే నీ వల్ల ఇంకా 10 మంది తెలుస్తుంది. తెలియడం వల్ల వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు. అమ్మాయిలకు మాత్రం లవ్ జిహాద్ ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి. ఎగ్జాంపుల్ మనకి లూలు మాల్ అని చెప్పి ఒకటి ఉంది హైదరాబాద్లో. ఆడ మొన్ననే తెలిసింది నాకు ఇది. అంతకుముందు వెళ్తుండే లూలు మాల్కి ఒక 2 సార్లు వెళ్ళినా. ఇది తెలిసిన తర్వాత ఇప్పటిదాకా వెళ్ళే ఛాన్స్ వచ్చినా వెళ్ళలేదు. అక్కడ పనిచేసే వాళ్ళలో 15,000 మంది ఎంప్లాయీస్ ఉంటే 10,000 మంది ముస్లిం అబ్బాయిలు, 5,000 మంది హిందూ అమ్మాయిలు ఉన్నారంట. ఆ 10,000 మంది ముస్లిం అబ్బాయిలు ట్రాప్ చేసి ఈ 5,000 మంది హిందువులని ముస్లింలో కన్వర్ట్ చేసినట్టు తెలిసింది. ఇలాంటివి జరగకుండా మనము కాపాడుకోవాలి. మన అమ్మాయిలను మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. మన రామాయణ మహాభారతాలని చెప్పుర్రి, మన సీతమ్మ గురించి చెప్పుర్రి, తెలిపే ప్రయత్నం చేయర్రి, నేర్చుకోమని చెప్పుర్రి, భగవద్గీత అని చెప్పుర్రి. ఎంతసేపు ఏంటంటే స్కూళ్ళకు కొర్రి, కార్పొరేట్ స్కూళ్ళు మేము ఫీజులు కడతాం, మీరు చదువుర్రి, మార్కులు కొట్టుర్రి, మీరు స్కూళ్ళల్లో కాలేజీలల్లో ఆఫీసులలో ఎటువంటి ఇబ్బందులు పడ్డా మాతోటి మాట్లాడకుర్రి అని కాకుండా వాళ్ళతోటి టైం స్పెండ్ చేయర్రి. అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, పిల్లలతోటి టైం స్పెండ్ చేసి పేరెంట్స్ ముఖ్యంగా. నిజంగా ఈరోజు ఈ దేశం ఇట్లా కావడానికి 2 రకాలుగా. ఈరోజు ఈ దేశం ప్రపంచం మొత్తం ఒక రకంగా ఏంటంటే అది విశ్వగురువు అని చెప్పేసి చూస్తూ ఉన్నారంటే కారణం పేరెంట్స్. ఎట్ ద సేమ్ టైం ఈరోజు ఏమవుతా ఉన్నది, దేశం ఒక రకంగా అంటే హిందువులందరూ తగ్గిపోతూ ఉన్నారు అండ్ పిల్లలందరూ చచ్చిపోతూ ఉన్నారు. పెళ్ళిళ్ళు అసలు చేసుకుంటలేరు, చేసుకున్న వాళ్ళు పిల్లలు కంటలేరు. అంటే కారణం కూడా పేరెంట్సే. ఎందుకంటే పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే పిల్లలకు పైసలు ఇస్తే చాలు మనం ఉండాల్సిన అవసరం లేదనుకుంటున్నారు. కాదు, పైసలు మాత్రం సరిపోవు. మీరు ఎంత సంపాదించినా సరే మీరు వానికి సంస్కారం ఇవ్వకపోతే ఏమవుతుందంటే రేపటి నాడు వాడు మీకుండడు. గణేష్ ఉత్సవ సమితికి మరొకసారి ధన్యవాదాలు. ఇంతమందిని ఏకం చేశారు. హిందువుల సత్తా చాటడానికి ఈ ఒక్క పిలుపు చాలు. ఈ రోజు ఇక ముందు కూడా మనం చేస్తూనే ఉందాము. వాళ్ళు వెళ్లే వరకు ఈ ఉద్యమాన్ని ఆపొద్దు. ఇది ఒకటే నా రిక్వెస్ట్. ప్రతి హిందువు మేల్కోవాలి. నీ ఇంట్లో పనిది, నీ పని. నిద్రపోవడం కాదు, లే రా, నీ పక్కోళ్ళతో కలిసి రా, ఒక అడుగు వేయి, నడువు, పర్వాలేదు. ఎక్కడ నిన్ను చేయమని పిలవక్కర్లే, ఎవ్వరు పిలవక్కర్లే, నువ్వు వెళ్ళి నిలబడి చాలు. నీ వెనక 10 మంది నిలబెట్టు. అదే నీ ధైర్యం అదే నేను నిలబెడుతుంది, వాళ్ళని తరిమి కొడుతుంది. మరో బంగ్లాదేశ్ కాకూడదంటే భాగ్యనగర్ ప్రతి ఒక్కరూ రావాలి, ప్రతి ఒక్కరు పాల్గొవాలి. ఇదే నా అభ్యర్థన. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. ఇట్లాంటి సభలు చాలా అవసరం. ఎందుకు అవసరమైన విషయం నేను సభ జరగడానికంటే ముందే అనేక రకాలుగా చెప్పాను. డీటెయిల్ అనాలిసిస్ కూడా ఇచ్చిన. ఎన్ని లక్షల మంది చొరబడ్డారు, వారు చొరబడడం ద్వారా మన ప్రాబ్లమ్స్ ఏంటి, వారిని గవర్నమెంట్ ఏం చేయాలి, అట్ ది సేమ్ టైం ప్రజలు ఎందుకు సంఘటితమై నిలవాలి, వాళ్ళు నిలవకపోవడం ద్వారా మనకు జరిగే నష్టం ఏంటి, వీళ్ళు ఎక్కడెక్కడ క్యాప్చర్ చేస్తున్నారు ఏంది అని అన్ని మనం పూర్వపరాలు ముందే చెప్పినాం. అండ్ ఈరోజు సభ చాలా అద్భుతంగా జరిగింది. ఎన్నో వేల మంది ఇక్కడికి వచ్చారు అండ్ లక్షల మంది టీవీ ఛానల్లో కూడా చూస్తూ ఉన్నారు. ఇటువంటి సభ జరగాల్సినటువంటి అవసరం ఏంది అనేది నేను ఆల్రెడీ అందరినీ అడిగినా, మిమ్మల్ని కూడా అడుగుతున్నా, మీరు చెప్పండి. అట్ ద సేమ్ టైం ఇది ఆరంభం మాత్రమే కాదు. అండ్ 1 మోర్ థింగ్ ఏంటంటే కేవలం ప్రసంగాల ద్వారా హిందూ ధర్మం మేలుకుంటుంది అంటే కష్టం. కేవలం ప్రసంగాల ద్వారా భారతదేశం కానీ సనాతన ధర్మం కానీ ప్రశాంతంగా ఉంటుంది, కాపాడబడుతుంది అంటే కూడా అది వాస్తవం కాదు. ప్రసంగాలు అవసరమే, కానీ అంతకు మించినటువంటి బాధ్యత మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. మనం ముందుకు రావాలి, మనం నిలబడాలి, మనం ధర్మాన్ని ఆచరించాలి. ఎప్పుడైతే మనం నిలబడి ధర్మాన్ని ఆచరిస్తామో అప్పుడు దేశం బాగుంటుంది. జై హింద్, మేరా భారత్ మహాన్.